అండ్ ఇప్పుడు అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఎగ్స్ తింటే వస్తుందా, చికెన్ తింటే వస్తుందా అని. కంప్లీట్ బాయిల్ చేసిన ఎగ్స్ కానీ, కంప్లీట్గా బాయిల్ చేసుకున్న చికెన్ కానీ తినడం వల్ల రాదండి. నో ఛాన్సెస్, నెగ్లిజిబుల్ ఛాన్స్ దానివల్ల. అండ్ ఇంకొకటి మిల్క్ ద్వారా కూడా లైక్ బాయిల్ చేయని మిల్క్ కానీ అట్లాంటి ఏదైనా సరే బాయిల్ చేయకుండా తీసుకుంటే మైల్డ్ ఛాన్సెస్ ఉంటాయండి రావడానికి. అంతేగాని మనం ప్రాపర్గా బాయిల్ చేసుకొని తీసుకుంటే వచ్చే ఛాన్సెస్ అనేవి ఏముంటుంది. అండ్ ఇంకా పర్సన్ టు పర్సన్ కూడా ఏముండదు. ఓన్లీ ఆ వర్కర్స్ మాత్రం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ప్రికాషన్స్ అంటే గాగుల్స్ కానీ, మాస్క్ కానీ, హ్యాండ్ గ్లౌస్ కానీ, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఇట్లానే ఏమైనా చిన్న చిన్న సిమ్టమ్స్ వస్తే చూపించుకోవడము, ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవి వచ్చిందా లేదా అని ఎలా డయాగ్నోస్ చేయాలంటే సేమ్ స్వాబ్ అండి. స్వాబ్ ద్వారా థ్రోట్ స్వాబ్ తీసి దాన్ని ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. ఒకవేళ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మనం నార్మల్ మైనర్ సిమ్టమ్స్ అయితే కోల్డ్ అండ్ కాఫ్కి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. కొంచెం సివియర్గా వచ్చిన వాళ్ళకి యాంటీవైరల్ ట్రీట్మెంట్ అవి స్టార్ట్ చేసుకుంటాం.